హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మేతి చికెన్ మసాలా కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి, చికెన్ సరిపడా ఆనియన్స్. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఆనియన్స్ పచ్చిమిర్చిని. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయండి ఆనియన్స్. నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చికెన్ వేసుకోవాలండి. క్లీన్ చేసుకుని చికెన్ వేసుకోవాలి. మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి, ముక్కలకు బాగా పట్టేటట్టు. ఆ ధనియాల పౌడర్, చికెన్ మసాలా. నెక్స్ట్ కారం కూడా వేసేసుకోవాలండి. కారం కూడా వేసేసుకుని ఒకసారి బాగా మొత్తం అంతా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేటట్టు. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి అలాగా. నెక్స్ట్ కసూరి మేతి వేసుకోవాలండి. చికెన్ సరిపడా కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసాక కూడా ఒకసారి మొత్తం పీసెస్కి అంతా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఒక 5 మినిట్స్ మగ్గించుకుని మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చికెన్. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. మన మేతి చికెన్ మసాలా కూర రెడీ అండి.